బ్యాక్ టు అశోక్ 46 A to Z Vlogs. ఈరోజు వర్క్ వచ్చేసి కేబుల్ లైన్ అయితే అయిపోయింది. రెండు కేబుల్ స్టార్టింగ్ నుంచి సబ్స్టేషన్ వరకు అయితే అయిపోయింది. ఈ రోడ్ క్రాసింగ్ దగ్గర మనకి హోమ్ పైపులు వస్తాయి అన్నమాట. హోమ్ పైపులు వచ్చాయి, అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది. చూపిస్తా. మా డ్రైవరు హైడ్రా డ్రైవరు ఈ లోడ్ దిగి నెక్స్ట్ ఇంకా 2-3 లోడ్లు వస్తాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి, అన్ని 4 క్రాసింగ్ ఉన్నాయి కాబట్టి 4 క్రాసింగ్ దగ్గర అన్లోడ్ చూపిస్తాం. ఈ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా జేసీబీ తోటి రోడ్లు తవ్వి ఈ పైపులు పెట్టిన తర్వాత అప్పుడు ఈ కేబుల్ లాగాల. ఇంకా ఇది రెండు కేబుల్లే, ఇలాంటి ఇంకా 2 కేబుల్ లాగాలన్నమాట. ఇప్పుడు లాగి పెట్టుకున్నా కూడా మొత్తం ఫిష్ అయిపోతుంది. ఇప్పుడు లాగి పెట్టుకున్నా కూడా ఫిష్ అయిపోతుంది కాబట్టి స్ట్రెంచ్ అంతా కంప్లీట్ అయిపోయి ఊమ్ పైపు అంతా పెట్టేసి ఈ 2 కేబుల్ దాంట్లో వేసేసిన తర్వాత మిగతా 2 కేబుల్ లాగుతాం అనమాట. అప్పుడైతే ఎవరికి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు కానీ పొరపాటు 4 కేబుల్ లాగేసామంటే చిక్కుబడిందంటే తీయటం చాలా ఇబ్బంది అయిపోద్ది. చిన్న కేబుల్ కాదు కదా, 400 square mm కేబుల్, హెచ్డీ కేబుల్ అడిగాక మామూలు వెయిట్ లేదు, అవుతుంది పని. 2 పైపులు వేయించాం అనమాట. 2.5 మీటర్స్ మొత్తం 7 లైన్లు అంటే 14 పైపులు వేయించాము. టైం ఆల్మోస్ట్ నైట్ 10:30 అవుతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే బయలుదేరతా. ఈరోజంతా అన్లోడింగ్ చేయించాము. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే ఈ వరకు ఇప్పుడు అవుతుంది. ఇంకా ఇప్పుడు బయలుదేరితే నైట్ 10:30 అంటే ఆల్మోస్ట్ 12:30. ఎందుకంటే రోడ్డు కూడా అంత శ్రీ సిటీ నుంచి కాళహస్తికి అంత రోడ్డు 1 వే అనమాట. చాలా ఇబ్బంది. స్లోగా వెళ్తాను, 40లో వెళ్తాను. ఇది ఈరోజు వర్క్ అయితే అంత టైం పట్టింది అనమాట. ఈ ఫీల్డే అలాంటిది. ప్రాజెక్ట్స్ అంతా అంత ఈజీ కాదు. టైం డిలే అవుతూ ఉంటుంది, ఒక్కోసారి స్లో ఉంటుంది, ఒక్కోసారి ఫాస్ట్ ఉంటుంది, ఒక్కోసారి ఆకలి చంపుకోవాలా, ఎండ బాబా. కానీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే పరిగెడతాం, టైం ఆటోమేటిక్ గడిచిపోతూ ఉంటుంది. అసలు పొద్దున్న వచ్చింది సాయంత్రం అవుతుంది, టైం కూడా తెలియట్లేదు అనమాట. ఆ విధంగా ఉంది పరిస్థితి. కానీ ఈరోజు వర్క్ అయితే ఇది లాస్ట్ వచ్చేసింది. ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఆ పక్క కూడా అంతా అయిపోయింది. ఇది ఈరోజు వర్క్.